ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సినటువంటి పాఠశాలనే యమలోకంలా తయారైంది. నిన్న మధ్యాహ్నం నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నటువంటి రంజిత్ అనేటువంటి బాలుడు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. తన చదువుకుంటున్నటువంటి పాఠశాల గదిలోనే పాము కాటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదాచారాలు అలుముకున్నాయి. అటు జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ పాఠశాల గదిలోకి పాము ఎలా వచ్చింది, అసలు ఆ పాముకు కాటుకు ఈ బాలుడు ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్నలు నేడు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతము మనము ఎక్లాస్పూర్ గ్రామంలోనే ఆ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము. ప్రస్తుతం ఇదే గదిలో రంజిత్ అనేటువంటి అబ్బాయి 8 సంవత్సరాల వయసు 3వ తరగతి చదువుకున్నటువంటి క్లాస్ రూమ్లోనే ఇక్కడే చదువుకుంటున్నాడు. ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నము 2:45 సుమారుగా 3 గంటల ప్రాంతంలో మనం చూస్తున్నాం విజువల్స్లో. ఈ కిటికీ గుండా ఇక్కడి నుంచి ప్రాణాంతకమైనటువంటి నాగుపాము ఇక్కడికి క్లాస్ రూమ్లోకి వచ్చి తరగతి గదిలోకి వచ్చి ఆ యొక్క రంజిత్ అనేటువంటి బాలుని కాటువేయంతో అక్కే మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని, పాము కాటువేసిన విషయాన్ని పాఠం బోధిస్తున్నటువంటి టీచరు గమనించి వెంటనే ఆ అబ్బాయి అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇదే కిటికీ గుండా, అంటే ఈ కిటికీ గుండానే మనకి బయట కనబడుతుంది పూర్తిగా. బయట ఇప్పుడు శుభ్రం చేశారు, నీట్గా క్లీన్గా చేశారు. కానీ నిన్న అదంతా కూడా చాలా చెత్త చెదారంతో, గడ్డితోటి, పచ్చిక బయలతో ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణం నిన్న ఉన్నది. కానీ ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే అక్కడ వెనక భాగం మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్గా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇది 3వ తరగతి గది. ఇక్కడే ఈ బాలుడు ఈ గదిలోనే అటు పాము కాటుకు గురైపోయి నిన్న మృత్యువాత పడ్డ ఘటన ఒక్కసారిగా ఎక్లాస్పూర్ గ్రామంలో మనం చూసుకోవచ్చు. మనం పూర్తిగా విజువల్స్లో కూడా చూస్తున్నాము. అందరూ ఈ గ్రామానికి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా, అటు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అసలు ఈ పాము కాటుకు ఎలా గురయ్యారు, అసలు ఈ పాము కాటులో వెనకాల ఎంత చెత్త చెదారము ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు పాఠశాలలు పునఃప్రారంభించినప్పుడు 2026 సంవత్సరానికి పునఃప్రారంభించినప్పుడు సమయానికి ఎందుకు పాఠశాలలన్నీ శుభ్రం చేయలేకపోయారు, ఎందుకు నిర్లక్ష్యంగా వహించారు? ఒక నిండు ప్రాణాన్ని కూడా ఈరోజు పాము కాటుకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటూ కూడా అటు గ్రామస్తులు, అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా అటు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా రంజిత్ 8 సంవత్సరాల బాలుడు ఒక్కసారిగా పాము కాటుకి గురి కావడంతో అసలు ఆడుతూ పాడుతూ చదువుకొని ఇంటికి వెళ్ళి తన స్నేహితులతో ఆడుకోవాల్సినటువంటి బాలుడు ఒక్కసారిగా తన యొక్క క్లాస్ రూమ్లోనే, తన చదువుతున్నటువంటి క్లాస్ రూమే ఒక్క రకంగా యమలోకంగా తయారైంది. పాము వచ్చి, నాగుపాము, విషపూరితమైనటువంటి పాము అది వెంటనే క్లాస్ రూమ్లోకి వచ్చి కిటికీ గుండా వచ్చి కూడా తనను కాటు వేయడము. అసలు ఆ కాటు వేసినటువంటి సందర్భాన్ని కూడా కొద్ది నిమిషాలకి ఆ పాఠాలు బోధిస్తున్నటువంటి క్లాస్ రూమ్లో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు వెంటనే గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ వెంటనే ఆ యొక్క సమయంలో కూడా ఇక్కడి నుంచి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే కూడా సుమారుగా 5 నుంచి 6 కిలోమీటర్ల అనేటువంటి దూరము ప్రభుత్వ హాస్పిటల్ కూడా చాలా దూరంగా ఉంటుంది. అటు ఎలాంటి వైద్య సదుపాయాలు లేనటువంటి ఈ గ్రామంలో ఒక్కసారిగా పాము కాటుకు గురి కావడంతో అక్కడికి హుటాహుటిన తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క రంజిత్ ప్రాణాలు మాత్రం ఎవరు తీసుకురాలేకపోయినారు. ఒక్కసారిగా పాము కాటుకు గురైనటువంటి రంజిత్ యమధర్మరాజే తీసుకెళ్ళినట్టుగా అసలు గ్రామంలో అసలు విషాదాచారాలు ముక్కున్నాయి. ఆడుతూ పాడుతూ చదువుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా చనిపోవడంతో కూడా అసలు గ్రామంలో యువకులందరూ కూడా ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి కనుక ప్రస్తుతం మనతో విద్యార్థి సంఘాల నాయకులు కొంతమంది మనతో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే నిన్న ఈ యొక్క ఘటనతోటి రంజిత్ క్లాస్ రూమ్లోకి రావడం, పాము కాటు వేయడము, అసలు ఏంది, ఎట్లా ఈ ఘటనని ఎలా చూస్తారు? ప్రభుత్వ పాఠశాలలు అనగానే ఒక్కసారిగా పునఃప్రారంభించేటప్పుడు అంత క్లాస్ రూమ్స్ కావచ్చు, పాఠశాలని కావచ్చు, చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు పాము నేరుగా క్లాస్ రూమ్లోకి వచ్చిందంటే ఏంటి, ఎలా చూస్తారు ఈ ఘటన?
ముందుగా ఈ యొక్క మీడియా వచ్చినందుకు చాలా ధన్యవాదాలన్నా. ఈ యొక్క సంఘటన ఎలా జరిగిందంటే ఆ విద్యార్థి చనిపోవడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఆ విద్యార్థి చదువుకుంటూ పాఠాలు వింటున్న ఒక విద్యార్థి ఒక పాము వచ్చి కాటు వేసినా కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కనీసం ప్రథమ చికిత్స లేదు. అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే ఈ ఎక్లాస్పూర్ గ్రామానికి మరియు ప్రభుత్వ హాస్పిటల్కి 15 కిలోమీటర్ల దూరం ఉండే వ్యవధి లోపల ఈ యొక్క ప్రాణాలు కోల్పోయింది. అక్కడ వెళ్ళినా కూడా ఆ విద్యార్థి అప్పుడే చనిపోయలేదు. హాఫ్ అన్ అవర్ ఆ విద్యార్థి కొట్టుమిట్టాడుతున్నా కూడా ఆ ప్రభుత్వ హాస్పిటల్ లోపల కనీసం వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యం, డాక్టర్ల నిర్లక్ష్యం ఉంది, ఇక్కడ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఉంది. అదేవిధంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒక ప్రాథమిక ఒక హాస్పిటల్ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అనేక ప్రాణాలు కోల్పోతున్నాయి ప్రభుత్వ హాస్పిటల్ లేక. ఒక చిన్నారి విద్యార్థి కూడా కనీసం ఈరోజు నారాయణపేట లోపల ఒక ప్రాథమిక హాస్పిటల్ ఉన్నా కూడా ఆ విద్యార్థి బతికే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా కారణం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ప్రథమ చికిత్స చేసినా కూడా బతికే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కాబట్టి ఆ యొక్క వ్యవస్థ లేని కారణంగా ఇక్కడ ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా సక్రమంగా పాఠశాలను పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క పాఠశాల ప్రాంగణం మొత్తం చూస్తే కూడా ఇలా చెత్తతో కానీ చెట్లతో కానీ ఇక్కడ ఉన్న పక్కనే పొలాలు అవన్నీ ఎక్కువగా ఉన్నా కూడా ఈ విద్యార్థులకు వస్తాయని ఒక భయం లేకుండా ఈ యొక్క ఉపాధ్యాయుడు నిర్లక్ష్యంతోన పాఠశాలకు ఏ సమయానికి సమయం లేకపోవడం వల్ల ప్రహారీ కూడా సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ జరగడం వల్లనే, ఇవన్నీ వాతావరణం కరెక్ట్ లేని వల్లనే ఆ పాము డైరెక్ట్గా వచ్చి విద్యార్థి చదువుతూ ఉన్న సమయం లోపల విద్యార్థి ఆ యొక్క కాటుకు కారణమై అనేక విధాలుగా ఇబ్బందులు పడి ఆ విద్యార్థి యమలోకానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ దృష్టిని పెట్టుకొని ఈ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థి సమస్యలు అనేకమున్నాయి పాఠశాల లోపల, ప్రభుత్వ పాఠశాల లోపల. కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం కానీ మిగతా అందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు డిఓ యొక్క వ్యవస్థ మొత్తం కూడా ఆఫీస్ నుంచి కూడా జిల్లా మొత్తం కూడా సక్రమంగా నడిపించాలి. ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా కాకుండా చూడాలి మొత్తం కూడా అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించే ముందులో కూడా అటు పరిసరాలు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి, కానీ ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ కూడా అటు ఉపాధ్యాయులు కావచ్చు చూస్తుంది. కానీ ఒక్కసారిగా పాము లోపలికి వచ్చేటువంటి ప్లేసు, పాము వచ్చి కాటు వేయడం అనేది చాలా దుర్భరమైన ఘటన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా అందరికీ నమస్కారం అన్న. ఇక్కడ ఏదైతే గోవింద్ అనే ప్రిన్సిపాల్ ఉన్నప్పటికీ ఆయన వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పాఠశాల ఆవరణలు ఒక్కటి కూడా పట్టించుకోకుండా నిన్న అలా ఘటన జరిగినప్పుడే వెంటనే రాత్రి జేసీబీలు అనేవి తీసుకొని వచ్చి ఆ యొక్క వాతావరణాన్ని మొత్తం శుద్ధిగా చేసి మీడియాకి కొత్తగా ఉంది, ఇంత నీట్గా చేస్తున్నామని ప్రిన్సిపల్ గారు ఇలాంటి అబద్ధపు మాటలు చెప్తున్నారు. ఆయన శానిటైజేషన్ కోసం కూడా అటెండ్ దగ్గర 8,000 జీతం వస్తున్నా ఆ 4,000 శానిటైజేషన్ కోసం తీసుకొని అటెండర్కి కాలు 2,000 ఇచ్చి ఆయన 2,000 జేబులో పెట్టుకోవడం అనేది ఈ యొక్క ప్రిన్సిపాల్ చేయడం జరుగుతుంది. గోవింద్ అనే ప్రిన్సిపాల్, ఇక్కడున్న పాఠశాల ప్రిన్సిపాల్, ఆయన ఇలాంటి దోపిడీలన్నీ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం వ్యవస్థ కూడా ఏ మెనూ ప్రకారం లేకుండా అలాగే ప్లెడ్జ్ కూడా చేయించకుండా సమయపాలనకి ప్రిన్సిపాల్ రాకపోవడం, ఇలాంటివన్నీ చెత్తాచెదరం పెట్టి కూడా ఆయన జల్సాగా తిరుగుతూ పాఠశాలను పట్టించుకోకపోవడమే ఈ యొక్క పాము కాటుకి ముఖ్య ఉద్దేశము. ఆయనని ఏదైతే ప్రభుత్వం డిఓ గారు, కలెక్టర్ గారు తొందరనే స్పందించి ఇలాంటి అన్ఫిట్ ఉపాధ్యాయులను తొలగించి, పదవులకెళ్ళి తొలగించి ఈ యొక్క పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ యొక్క ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడే అదే తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు, పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయుడు కూడా మనతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ఈ బాలుడు రంజిత్కు పాము కాటింది. అసలు ఆ సమయంలో అసలు పాము ఎలా వచ్చింది, ఆ బాబు ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు అక్కడ ఏం చేస్తున్నారు, ఎట్లా పరిస్థితి ఉన్నది? నేను మధ్యాహ్నం 2 అంటే 1:30కు వచ్చాను క్లాస్కి వెళ్ళి. అయినాక పిల్లలకు నేను మ్యాథ్స్ చెప్తున్నాను. చెప్పేటప్పుడు అంటే కోడికి ఎంతమంది చేస్తున్నారు వాళ్ళకి నేను రాసిన, వారు చూసిన, నేను ఎట్లా చూస్తున్నప్పుడు పిల్లగాడు ఏం చేసినంటే మనకు తెలియదు అంటే కిటికీలే వచ్చిందో లేదో మాకు, అది కిటికీ నుంచి బయట వచ్చినాను. పిల్లగాడు ఏం చెప్పినంటే, సార్ నాకు పాము కాసింది సార్ అని చెప్పాడు. పాము కరిచిందని చెప్పినప్పుడే మేము పిల్లలకు అందరికి కూడా బయటికి పంపించాము. సార్ పిల్లగాని రంజిత్ని
తోలుకపోయి చేతి పెట్టి సార్ని ఇద్దరు సార్లని నార్పేటకు హాస్పిటల్ పోవం తోలుకపోయి తొందరగా ఇమీడియట్లీ అప్పుడంటే ఎంత ఒక నిమిషం కాటుకుని వాళ్ళు చెప్పినప్పుడు నేను అక్కడ పిల్లలకు చూస్తున్నప్పుడు చెప్తాడు వాడు చేసిండు వాడు పిల్లగాడు చెప్పాడు సార్ నాకు పాము కాస్తుంది సార్ అని అరే అట్లా అని చెప్పినప్పుడు మాకు చెప్పినప్పుడు అంతే సార్ అందుకోసమే నార్పేటకు గవర్నమెంట్ అంటే అక్కడ నిన్న మధ్యాహ్నం 2:45 సుమారుగా 3 గంటల సమయంలో పాము కాటుకు గురైనటువంటి రంజిత్ మీకు మీరు గుర్తించారా? క్లాస్ రూమ్లోకి పాము వచ్చింది అనేటువంటి విషయాన్ని గుర్తించారా? లేదా రంజిత్ చెప్పారంటున్నారు మీరు, కానీ అక్కడ పాము ఉన్నదా మీరు చూసారా? మేము చూడలేదు సార్ అంటే రంజిత్ చెప్పాడు నేను ఎక్కడ పిల్లగాని చూడలేదు కాబట్టి వానికి కరిచింది పాము అని చెప్పాడు. అది మాత్రమే పిల్లలందరూ బయటికి పోవండి అని చెప్పి తోలుకపోయినారు. అంటే పామును కూడా చంపేసినటువంటి విజువల్స్ కూడా బయట కనబడుతున్నది. అది విషపూరితమైనటువంటి నాగుపాము అని స్పష్టంగా కూడా కనబడుతుంది. అంటే క్లాసులోకి వచ్చినటువంటి పామును ఉపాధ్యాయుడుగా గమనించలేకపోయారా? మేమందరు పిల్లల కోసమే పాము కరిచిందని రంజిత్ చెప్పడం వల్ల పిల్లగానికి బయటికి తోలుకపోయినప్పుడు పిల్లలందరూ తోలుకపోయాం, కానీ పాములు మాకు కనిపిస్తుందని కూడా చూడలేదు, అందుకోసం చూడడం. అంటే పాము కాటుకు గురైన తర్వాత వెంటనే రంజిత్ అనేటువంటి బాలుని కాపాడుకోవడం కోసం ఏదైనా ప్రథమ చికిత్స కానీ లేకపోతే ఏదైనా చికిత్స లాంటిది చేయగలిగిపోయారా? ఎందుకు ప్రాణాలు కాపాడుకోలేకపోయినాము ఈ సిచ్యువేషన్లో? ఎందుకు పాఠశాల గదులన్నీ అటు బయట వాతావరణము అపరిశుభ్రంగా ఎందుకు ఉండిపోయినాయి? ఇవన్నీ పాఠశాల ఉపాధ్యాయుడు అటు గది సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కానీ చూడలేకపోయారా? ఎందుకు ఈ ఘటన? పిల్లలకి నేను క్లాస్ చెప్పుతున్నప్పుడు మాత్రమే రంజిత్ చెప్పినప్పుడు అట్లా పాము కరిచిందన్న పిల్లలందరూ కూడా బయటికి తొలగిపోయాం సార్. అంతే, అది చూసినప్పుడు వచ్చింది మాకు తెలియదు సార్, అందుకోసం. ఇది ఒక్కసారిగా నేను ఇక్కడ ఉపాధ్యాయుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అసలు రంజిత్ పాము కాటుకు గురయ్యాడు అనేటువంటి విషయం కూడా అసలు రంజిత్ చెప్తేనే తెలిసింది అనేటువంటిది కూడా ఉపాధ్యాయుడు చెప్తున్నాడు. కానీ మనం ఒకసారి కూడా ఈ యొక్క పాఠశాలని ఒకసారి పరిశీలించినట్టయితే చూడొచ్చు. ఇప్పుడు క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇటు పాఠశాల ఆవరణం మొత్తం కూడా అటు ప్రహారీ గోడకి పక్కనే, అంటే క్లాస్ రూమ్కి పక్కన సంబంధించిన పక్కనే ప్రహారీ గోడలో వ్యవసాయ పొలం ఉంది. ఇక్కడ పత్తి చేను కూడా వేశారు. ఇక్కడ వాతావరణం కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా మీకు నేను చూపించేటువంటి ప్రయత్నం కూడా నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అంటే పాఠశాలకి పక్కనే వ్యవసాయ పొలము ఉండటంతో కూడా ఇక్కడ మొత్తము కూడా క్లీన్గా లేకుండా అపరిశుభ్రంగా, అంటే పిచ్చు మొక్కలు, తర్వాత కాగితాలు, తర్వాత అంటే ఇతరత్ర పురుగులు కావచ్చు, లేకపోతే విషపూరితమైన పురుగులు కూడా రావడానికి కూడా చాలా ఆస్కారం కూడా ఇక్కడ ఉండొచ్చని చెప్పుకోవచ్చు. ఈ యొక్క చెత్త చెదారము ఇక్కడ ఉండడం వల్లనే అటు క్లాస్ రూములోకి కూడా విషపూరితమైనటువంటి పాము కూడా నిన్న వచ్చింది. కానీ ఇక్కడ నిన్న పాము వచ్చి రంజిత్ని కాటు వేసినటువంటి విషయం కూడా అక్కడ క్లాసులో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు గమనించలేదు. కేవలము ఆ యొక్క బాలుడు చెప్పిన తర్వాతనే మేము పాము కాటుకు గురైందని చెప్పిన తర్వాతనే అతన్ని తీసుకెళ్ళినటువంటి ప్రయత్నం చేశామని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాతనే చికిత్సకు తీసుకెళ్ళాము, కానీ ఆ యొక్క బాలుని కాపాడుకోలేకపోయామని చెప్పేసి కూడా ఉపాధ్యాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ఎలా తయారయ్యాయంటే ఒక ప్రాణము పోయేంత వరకు కూడా ఆ పాఠశాలను శుభ్రం చేసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క పరిస్థితి అలా కనబడుతుంది. కానీ మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా అసలు నారాయణపేట జిల్లాలో ఎక్లాస్పూరు ప్రాథమికోన్నత పాఠశాలలో రంజిత్ అనేటువంటి బాలుడు మృత్యువాత పడడంతో ఒక్కసారిగా ఇకనైనా సరే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలల చుట్టుముట్టు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా, పిల్లల యొక్క జీవితాలను కాపాడే విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా కూడా ఉండేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా అటు గ్రామస్తులు, గ్రామానికి చెందినటువంటి యువకులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది అసలు ఎక్లాస్పూర్లో రంజిత్ అనేటువంటి బాలుడు 8 సంవత్సరాల యొక్క బాలుడు, చదువుకోవాల్సినటువంటి వయసు, ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సినటువంటి బాలుడు, చదువుకున్న తర్వాత తన ఇంటికి ఆనందంగా వెళ్ళాల్సినటువంటి బాలుడు ఒక్కసారిగా తను చదువుతున్నటువంటి పాఠశాల గదియే తనకు యమలోకంలా తయారవుతుందని చెప్పేసి ఆ బాలుడు అనుకోలేకపోయిండు. కానీ ఒక్కసారిగా ఆ విషపూరితమైనటువంటి నాగుపాము చేతుల కాటు వేయబడి ఒక్కసారిగా మృత్యువాత పడడంతో కూడా టీచర్లు, అటు ఉపాధ్యాయులు కావచ్చు, అటు విద్యార్థులు కావచ్చు, అటు గ్రామస్తులు కూడా సైతం కూడా ఒక రకంగా ఆందోళన చేపడుతున్నారు. ఒక రకంగా కూడా విషాద ఛాయలు ముక్కున్నాయి గ్రామంలో. ఒక్కసారిగా బాలుడు పాము
కాటు గురి కావడంతో కూడా మనం చెప్పుకోవచ్చు. దీని మీద మొత్తం మీద అటు అధికారులు కూడా వెంటనే స్పందించి వెంటనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులు అటు విద్యార్థి సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నారాయణపేట జిల్లా నుంచి.